రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల టారిఫ్ను ఈఆర్సీ చైర్మన్ విడుదల చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు లేదని స్పష్టం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఈ చైర్మన్ 25-26 సంవత్సరానికి సంబంధించి విద్యుత్ టారిఫ్కు సంబంధించి వివరాలను ప్రకటించారు. విద్యుత్ వినియోగదారులకు నియంత్రణ మండలి శుభవార్త చెప్పిందనే చెప్పాలి. ఈ 25-26 సంవత్సరానికి సంబంధించి ఏ విభాగంలోనూ విద్యుత్ ఛార్జీలు పెంచుకోకుండా నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా ఏపీఎస్పీడీసీఎల్ కావచ్చు, లేకపోతే రాష్ట్రంలోని సిబిడిసిఎల్ పరిధిలో అన్ని 3 DCL పరిధిలో ప్రతిపాదించిన మొత్తాన్ని దాదాపుగా అంటే 1300 కోట్లు మినహా మిగిలిన మొత్తాన్ని ఈఆర్సీ ఆమోదించింది. ఈ నేపథ్యంలో రాబడికి కావచ్చు, లేకపోతే రిక్వైర్మెంట్కు మధ్య 12,000 కోట్ల రూపాయల మేర తేడా ఉండడంతో ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వము ఈఆర్సీకి ఇచ్చేందుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈఆర్సీ వినియోగదారులపై ఎలాంటి భారం వేయకోకుండా ఉన్న రేట్లనే కొనసాగించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మనం ఒకసారి గమనిస్తే మొత్తం రాబడికి సంబంధించి అంటే సంవత్సరానికి డిస్కమ్ల 3 డిస్కమ్ల పరిధిలో 57,544.17 కోట్ల రూపాయలకు సంబంధించి ఈఆర్సీ ఆమోదించింది. అంటే 3 డిస్కమ్లు దాదాపుగా 58,588కి సంబంధించి ప్రతిపాదనలు పంపారు. కానీ ఈఆర్సీ మాత్రం 57,544.17 కోట్లకు ఆమోదించింది. అదేవిధంగా ఆదాయం చూస్తే 44,323.30 కోట్లుగా అంచనా చేశారు. అంటే వ్యయానికి ఆదాయానికి మధ్య దాదాపుగా 12,632.40 కోట్ల తేడా ఉండడంతో ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఈఆర్సీకి ఇచ్చేందుకు ఆమోదించిన నేపథ్యంలో వినియోగదారులపై ఎలాంటి భారం మోపకోకుండా ఈ ఏడాది టారిఫ్ విడుదల చేసినట్టు కొద్దిసేపటి క్రితమే ఈఆర్సీ చైర్మన్ ప్రకటించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగానే వ్యవసాయ వినియోగదారులు కావచ్చు, లేకపోతే ఉద్యాన పంటలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఆక్వాకల్చర్ రైతులకు కానీ, అదేవిధంగా షెడ్యూల్ కులాలు తెగలకు సంబంధించిన వారికి ఉచిత విద్యుత్ అందించేందుకు కూడా అవసరమైన సబ్సిడీని కూడా ప్రభుత్వం ఈఆర్సీకి ఇస్తున్నట్టు ఆమోదం తెలిపింది. అదేవిధంగా గతంలో ఎప్పుడూ లేని రీతిలో స్వల్పకాలికంగా విద్యుత్ అవసరాల గురించి వాస్తవికమైన అంచనా వేసి వినియోగదారుల మీద భారం మోపకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పి ఈఆర్సీ చైర్మన్ ప్రకటించారు. ఇప్పుడు ఈ ఈఆర్సీ చైర్మన్ ప్రకటించిన మేరకు విద్యుత్ వినియోగదారులకు అందరికీ శుభవార్తనే చెప్పాలి. ఎలాంటి భారం మోపకోకుండా ఈసారి ఈఆర్సీ ప్రకటన చేసింది. ఇది ఇక్కడ నా తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్.